బ్రేకింగ్ న్యూస్ ఏడీఎంఎస్ సంస్థ మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేయడంతో కస్టమర్లలో కదలిక వచ్చింది. ఈ బైక్ స్కామ్ పై వరుస కథనాలు ప్రచారం చేయడంతో ఏడీఎంఎస్ ఏజెంట్లు స్కీమ్ మార్చి ప్రచారం చేస్తున్నారు. దీంతో కస్టమర్లు ఏడీఎంఎస్ ఏజెంట్లను నిలదీస్తున్నారు. ఈ బిజినెస్ లీగల్ అని చెప్పి మాతో డబ్బులు కట్టించారని కస్టమర్లు వాపోతున్నారు. చాలా మంది అమాయకంగా చుట్టాలను, స్నేహితులను ఏడీఎంఎస్ లో జాయిన్ చేయించారని చెబుతున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే బుకింగ్ డబ్బులు ఇవ్వమని ఏడీఎంఎస్ ఏజెంట్లు చెబుతున్నారని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడీఎంఎస్ మోసాలపై సిఐడి విచారణ మొదలుపెట్టింది. పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. అటు ఏడీఎంఎస్ బాధితులైతే ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. అయితే మమ్మల్ని మోసం చేసింది ఈ సంస్థ అంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి అయితే దీనిపై సిఐడి దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు దర్యాప్తు ఎలా జరుగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ఏడీఎంఎస్ మోసాలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఇప్పుడు కస్టమర్లందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తాము కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఏడీఎంఎస్ సంస్థ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అందరూ కూడా వాపోతున్నారు. అయితే మొదట చైన్ సిస్టమ్ స్కీమ్, ఎందుకంటే ఒకరు జాయిన్ అయిన తర్వాత ఆ రైట్ లెఫ్ట్ ఇద్దరిని జాయిన్ చేయాలి. ఆ ఇద్దరు మరొక 10 మందిని జాయిన్ చేస్తూ పోతే ఇందులో మీ కమిషన్ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ రైట్ లెఫ్ట్ కాకుండా వెహికల్ బుకింగ్ చేస్తున్న వారికి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి ప్రచారం ఇప్పుడు మొదలుపెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే బండి అమ్మిన తర్వాత కమిషన్ రూపంలో డబ్బులు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా కూడా బండి అమ్మకుండానే ఒకరు 15,000 కట్టి జాయిన్ అవుతే ఒక ఐడి వస్తుంది. ఐడి మీద మీరు ఎంతమందినైనా జాయిన్ చేయొచ్చు. మీకు తిరిగి డబ్బులు 5,000 ఇట్లా 3,000 రూపాయలు కమిషన్ రూపంలో వస్తాయి. రోజుకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేశారు. చాలామంది ఇప్పటికే లక్షల మంది ఇందులో డబ్బులు కట్టారు. ఈ డబ్బులన్నీ కూడా తిరిగి బండి కొనుక్కుంటే, మామూలుగా అయితే షోరూంలో బండి కొనుక్కుంటే డబ్బుల్ని ఏదైతే అడ్వాన్స్ కట్టించుకున్నారో అందులో 1,500 రూపాయలు కట్ చేసుకొని తిరిగి డబ్బులు ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఏడీఎంఎస్లో 15,000 రూపాయలు ఎవరు కట్టారో వారికి సంబంధించి తిరిగి డబ్బులు ఇవ్వమంటే మేము ఇవ్వము అని చెప్పేసి కూడా తేల్చి చెప్పేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కోట్ల రూపాయలు ప్రజల నుంచి కట్టించుకున్న ఏడీఎంఎస్ సంస్థ ఎప్పుడైనా బిచానా ఎత్తేసే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ ఎఫెక్ట్తో ఇప్పుడు సిఐడి విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే పూర్తి ఆధారాలు, అసలు ఏడీఎంఎస్ సంస్థ ఏ విధంగా బిజినెస్ చేస్తుంది, ఎక్కడెక్కడ చైన్ సిస్టమ్కి సంబంధించి వ్యాపారం మొదలుపెట్టింది, దానికి సంబంధించిన బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. విచారణ ప్రారంభమైంది కాబట్టి పూర్తి విచారణ తర్వాత ఎవరైతే ఏడీఎంఎస్ సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, వాటికి సంబంధించిన డైరెక్టర్లు, వారందరిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బిగ్ టీవీ చెప్తూ వచ్చింది, ఎందుకంటే చైన్ సిస్టమ్ అనేది ఇండియాలో నిషేధం. ఇలాంటి చైన్ సిస్టమ్ బిజినెస్ చేసి ఎన్నో కంపెనీలు గతంలో బిచ్చాన ఎత్తేసాయి. కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి మనం స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళు మాట్లాడిన మాటలనే పూర్తిగా ప్రసారం చేయడం జరిగింది. దిలావర్ నాగోల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక 75 మంది ఆ మీటింగ్కి హాజరైతే అందులో వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఇద్దరిని మస్ట్గా 10 రోజుల్లో ఇక్కడ మళ్ళీ తీసుకొని రావాలి, 200 మంది పైగా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తామని. కానీ 10 రోజులు అవుతుంది. ఇప్పటికి బిగ్ టీవీ ప్రసారాలు చేయడంతో ఇక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేసేసుకొని ఆ 200 మందితో మీటింగ్ పెట్టలేదు. ఆ 200 మంది మీటింగ్తోని మళ్ళీ 2,000 మంది జాయిన్ చేసే విధంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా టార్గెట్ 40,000 కోట్లు, ఇప్పటికే 500 కోట్లు టర్న్ ఓవర్ అయింది కంపెనీది. మొత్తం 40,000 కోట్లు రీచ్ కావాలంటే మనము వీలైనంత త్వరగా ఎక్కువ మందిని ఇందులో స్కీమ్లో జాయిన్ చేయాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ స్కీమ్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి మనం ప్రచారం చేశాం. కాబట్టి ఇప్పుడు ఏజెంట్లని డబ్బులు కట్టిన వారు నిలదీస్తున్నారు. అంటే ఒకరు ఇద్దరు 2 ఐడీలు 3 ఐడీలు చేసుకోవాలి రైట్ లెఫ్ట్ అంటే వారికి సంబంధించిన ఇంట్లో వాళ్ళని, బంధువులని, చుట్టాలని, స్నేహితులని, ఇలా తెలిసిన వారి చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా డబ్బులు కట్టించారు. వారు తిరిగి ఇప్పుడు మనకి ఏదైతే అడ్వాన్స్ రూపంలో కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇప్పుడు ఇవ్వట్లేదు ఏడీఎంఎస్ ఏజెంట్లు అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. దీనిపైనే పోలీసులు ఒక్కొక్కరిగా పోలీసులని ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడీఎంఎస్
సంబంధించిన సంస్థ ఇప్పటివరకు తెలంగాణలో ఎంతమందితో డబ్బులు కట్టించుకుందనే దానిపై సిఐడి ఫోకస్ పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరిస్తుంది. ఒక బ్రోచర్లు కూడా ప్రచారం చేశారు. ఆ బ్రోచర్లను ఇప్పుడు ఎవరైతే ఏజెంట్లున్నారో వారికి అడిగి ఇప్పుడు నిలదీస్తే వాటికి సంబంధించి కాదు, ఇది బైక్ సేలింగ్ అని చెప్తున్నారు. మొదట చైన్ సిస్టమ్ అని చెప్పేసి ఇప్పుడు బైక్ సేలింగ్ అని ఎలా చెప్తారని చెప్పేసి కూడా కస్టమర్స్ అందరూ కూడా నిలదీస్తున్నారు. మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వము అని చెప్పేసి కూడా ఏడీఎంఎస్ సంబంధించిన ఏజెంట్లు చెప్తున్నారు. ఎందుకంటే 15,000 రూపాయలు కట్టించుకున్న దాంట్లో నుంచే మీకు డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు తిరిగి వారినే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కస్టమర్స్ ఎవరైతే డబ్బులు అందులో కట్టిన బాధితులు వాపోతున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోలీసులు పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. అయితే సురేష్, ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే ఫేక్ సర్టిఫికెట్స్ కొన్ని వెబ్సైట్లో పెట్టారో వాటిని తొలగించారు ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే సిఐడి ఆల్రెడీ దర్యాప్తు కూడా ప్రారంభించింది. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వీరు బ్రాంచెస్ ఉన్నాయి అనేది ఏమన్నా తెలిసిందా? అండ్ అలాగే బాధితులకు ఏ విధంగా న్యాయం చేయనున్నారు? మొత్తం 200 షోరూమ్లు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. కానీ అక్కడ 10 నుంచి 20 బైకులు ఉంటాయి తప్ప ఎక్కువగా ఎక్కడ సేల్స్ చేసింది కూడా లేదు. కాకపోతే లక్షల మందిని, ఇందులో ఇప్పటివరకు 4 లక్షల మందిని కూడా మొత్తం ఈ ఐడి పేరుతో డబ్బులు కట్టించుకున్నట్టు తెలుస్తుంది. 15,000 రూపాయలు ఒక్కొక్కరి చేత కట్టించారు. తిరిగి వారికి మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమందికి డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా ఈ స్కీమ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీరు ఎక్కడెక్కడ షోరూమ్స్ పెట్టారు, అసలు ఎన్ని బండ్లు సేల్ చేశారు, ఈ చైన్ సిస్టమ్ ఎక్కడి వరకు వెళ్ళిందనే దానిపైన సిఐడి ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరిగింది. మొత్తం ఈ ఏడిఎంఎస్కి సంబంధించిన పూర్తి అనుమతులు ఏమున్నాయి, ఏ పేరుతో ఏ బిజినెస్ చేస్తున్నారు, అసలు వీరికి ఉన్న అనుమతులు ఏంటి. ఎందుకంటే బ్రోచర్లో 10 మందిని జాయిన్ చేస్తే ఒక గిఫ్ట్, 100 మందిని జాయిన్ చేస్తే ఒక 32 ఇంచెస్ టీవీ, ఒక 10,000 మందిని జాయిన్ చేస్తే జాగ్వార్ 3 కోట్ల విలువైన జాగ్వార్ కారు కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఆ బ్రోచర్లో ప్రింట్ చేసి ఏజెంట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి ఇదంతా కూడా మల్టీ లెవెల్ మార్కెటింగే, చైన్ సిస్టమ్ మార్కెటింగే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ చైన్ సిస్టమ్ని బ్రేక్ చేయాలని చెప్పేసి కూడా బాధితులంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సిఐడి ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి సంబంధించిన అధికారులు ఈ కేసుని ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక ఎఫ్ఐఆర్ చేసి వీరిపై ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టే అవకాశం కనబడుతుంది. బాధితుల స్టేట్మెంట్, ఎందుకంటే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏం పేరు చెప్పి అసలు డబ్బులు కట్టించుకున్నారు అనే దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు. అసలు ఈ బైక్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నిజంగానే వీళ్ళు చేస్తున్నారా, ఎక్కడి నుండి అయినా తీసుకొచ్చి పార్ట్స్ బిగిస్తున్నారు అనే దాని పట్ల కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన ఎలాంటి అనుమతులు ఉన్నాయి, కంపెనీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, ఏ అనుమతులు తీసుకొని ఏ బిజినెస్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సిఐడి మొత్తం ఈ ఏడిఎంఎస్కి సంబంధించిన ఆధారాలు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించిన తర్వాత రంగంలోకి దిగి మొత్తం దీన్ని నెట్వర్క్ వెనకాల ఎవరెవరు ఉన్నారనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వారి పాత్ర ఉంటే ఖచ్చితంగా వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ పోలీసులు కూడా ఏజెంట్లు ఎవరైతే చేర్పిస్తున్నారు, అంటే చేరేవారు బాధితులు అవుతారు, చేర్పించే వాళ్ళు ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు కూడా నేరస్తుల కిందనే వస్తారు. కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. ఇలాంటి స్కాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్కీమ్ల పేరుతో రోజు ఒక గంటల్లోనే డబ్బులు సంపాదించవచ్చు, తొందరలోనే కోటీశ్వర్లు అవ్వచ్చు అంటే నమ్మొద్దని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాల్లో చెప్పారు. గతంలో కూడా అనేక కంపెనీలు ఇలా చైన్ సిస్టంలో వచ్చి ఒకరి తర్వాత మరొకరిని జాయిన్ చేయి అని చెప్పిన కంపెనీలన్నీ కూడా బోగస్ కంపెనీలుగా మూసివేయడం జరిగింది. వాటిని వాళ్ళ ఉన్న నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ తరలించారు. కాబట్టి ఇలాంటి ఆఫర్లు, స్కీములు, స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా అత్యాశకు పోయి చాలామంది డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా ఈ స్కీమ్లలోకి వెళ్ళి మోసపోయిన తర్వాత పోలీసుల దగ్గరికి వస్తున్నారు. కానీ బిగ్ టీవీ ముందుగానే పబ్లిక్ని అలర్ట్ చేసేందుకే ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి పూర్తిగా ఆధారాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈ కేసులో అరెస్టులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.